ఈగిల్ మూవీ రివ్యూ. చాలామంది ప్లాట్ ఉందన్నా, నువ్వు చూడన్నా, నీకు ఓటీటీలో వచ్చినా చూడు అన్న, రివ్యూ ఎక్కడ అన్నారు. నా మీద ప్లాట్ ప్లాన్ చేసిరని నాకు ఇప్పుడు అర్థమైంది. పిల్లాడిని చంపేస్తారా? హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీరు అన్నట్టే, మీరు అడిగినట్టే గామి అన్నారు, గామి కూడా వస్తుంది. అలానే ఈగిల్ అన్నారు, ఈగిల్ కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చింది అదే కదా. మరి మీరేం చేస్తున్నారు? సబ్స్క్రైబ్ చేస్తున్నారా? చేయండి, ఫాస్ట్గా చేసేయండి. మనం మొదలు పెడదాం. ఫస్ట్ అయితే ఈ సినిమా గురించి చెప్పే ముందు, సినిమా చూస్తున్నంతసేపు నాకు ఒకటి అర్థమైంది. అప్పట్లో ఒక సామెత ఉండేది ఏంటంటే, ఆ బియ్యం ఉడికిందా లేదో ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అన్నట్టు. అలానే ఈ సినిమాలో అనుపమ గారు వెళ్ళిపోయి సినిమా అసలు ఎలా ఉంది, అసలు స్టోరీ ఏంటి, ఎవరి గురించి జరుగుతుందని చెప్పి తెలుసుకోవడానికి వెళ్తారు. అక్కడ తను ఒక బియ్యం మెతుకు పెట్టి చూసి ఆ హీరో ఎవరు, వాళ్ళ రేంజ్ ఏంటి తెలుసుకుందాం అనుకుంటే, ఈ పక్కనున్న జనాలందరూ వేరే క్యారెక్టర్స్ అందరూ ఏం చేస్తారు, అన్ని బియ్యాలు చెక్ చేపిస్తారు, తర్వాత గిన్నె గడిపిస్తారు, ఇల్లంతా తుడిపిస్తారు, దాని తర్వాత చెప్తారు స్టోరీ. అంత లాగుంటే కష్టం అండి. సో బేసిక్ ఈ సినిమా అంతా ఎలా అవుద్దంటే, హీరోయిన్ వెళ్తుంది, అనుపమ గారు వెళ్తారు, వెళ్ళి అసలు ఏమైంది, ఎవరు ఆడు అంటే మొదలైద్ది. నీకు ఎప్పుడు మన శేఖర్ గారి విషయంలో బాధ అనిపించలేదా? సరే, ఓ 2 సార్లు ఓపిక్గా వింటామండి. విన్నాక మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి ఆ రోజు తర్వాత ఏమైందండి అంటది. అమ్మ మళ్ళీ మొదలు. నాకు మాత్రం చాలాసార్లు మనం తప్పు చేసామనిపించిందిరా. పక్కా అండి, ఈ సినిమా సిన్సియారిటీతో తీయలేదనిపించింది నాకు, లేదా ఎవరో బలంగా కెలికారు. ఎందుకంటున్నానంటే, ఇది హాలీవుడ్ స్టైలిష్ మూవీ టైప్ వెళ్తుందా, కేజీఎఫ్ డిట్టో కాపీ అటు ఇటు తిప్పినట్టు అవుతుందా, మన గనీ సినిమా బాలు ఏబిసిడి ఏఎఫ్జి, లేదా ఓ విధంగా చూస్తే శ్రీమంతుడు కూడా చాలా క్లోజ్ ఉంటుంది సినిమా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. కానీ అలా అన్నీ మిక్స్డ్. ఎలా అంటే, ఒక సినిమా తీద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వేరే క్రియేటివ్గా ఎవరైనా వచ్చేసి, లేదండి ఇది ఒకటి ఇంక్లూడ్ చేద్దాం, ఒక లవ్ స్టోరీ పెడదాం, హీరో మారిపోయాడు, ఏం చేసినా జనాల కోసమే చేశాడు అన్నట్టు ఎందుకు పెడతారండి? ఆ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. ఒక్కసారి అది వచ్చింది అంటే నాకు మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఏది చేసినా లోక కళ్యాణం కోసమే, ఏది చేసినా జనాల కోసమే అంటే నాకు వర్కౌట్ అవుతుంది. కొంచెం హోప్ వస్తుంది, కొంచెం డైలాగ్స్ చెప్తారు, స్నైపర్ అంటారు, పక్కన ఒక స్పాటర్ ఉంటారు, అరే కొంచెం ఉందిరా అంతా అనుకుంటాం. కానీ అంతలోపే మసాలా గలీజ్ చేసి పడేస్తారు. ఎట్లా అంటే 6 o'clock 7 o'clock అంటే ఒక ఫైట్ సీన్ ఉంటుంది, హీరో కళ్ళు మూసుకొని కాలుస్తాడు. నేను ఒక 5 కాదు కానీ ఒక 2-3 వేల బుల్లెట్లు కాల్చిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అరే గన్ను ఇట్ట పెట్టి కొంచెం ఇటు కొంచెం అటు తిప్పితే ఎటో పోద్ది బుల్లెట్. ఇప్పుడు 6 o'clock 7 o'clock అంటే తప్ప కాల్చేస్తారా? చెప్తే కొంచెం ఉండాలి. సరే అది పక్కన పెట్టండి. సీరియస్ షూటర్ సినిమా అది ఇది అన్నప్పుడు పంచలు లేపి 2 గన్లు పెట్టి అది చేసి ఇది చేసి ఓకే, అది కూడా అంత స్టైలిష్ కోసం ఏదో చేసారు అనుకుందాం. ఎదురుగుండా 2 వస్తుంటే వెనక్కి తిరిగి గన్లు ఇలా పెట్టి కాల్చడం ఏంటి? ఎదురుగుండా డైరెక్ట్ కాల్చొచ్చుగా, అలా కొంచెం చెయ్యాలి. ఇప్పుడు సైందో సినిమాలో కూడా అంతే, కాల్చలే గన్లు వెనక్కి సిరేస్తాడు. అది ఏం చేస్తున్నారు? అది లైక్ వాట్ ఆర్ ట్రైయింగ్ టు డూ దేర్? నెక్స్ట్ చేనేత కార్మికులు హెల్ప్ అది ఇది అంటారు. అది కేవలం కన్వీనియంట్లీ హీరో గారు మహానుభావుడు, దేవుడు, అందరిని ఆదుకుంటున్నాడు ఆ ప్లాట్కి తప్ప నో యూజ్ వాట్స్ ఎవర్ అండి. శ్రీమంతుడి సినిమాలో వెళ్ళిపోయి ఏదో ఆదుకున్నట్టు హీరోయిన్ ఊరు అది ఇది అని, అలానే బాలు ఏబిసిడి ఈఎఫ్జిలో అల్లి హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని కాపాడినట్టు సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓ హీరోయిన్ సమ్ కనెక్షన్, ఓకే లెట్స్ గో హెల్ప్ చేనేత కార్మికులు, ఒక ప్లాట్ పడేద్దాం మాట, పనికొస్తుంది అట్లా మంచోడని చెప్తే అన్నట్టు ఉంటుంది. సినిమా ఒక యాంగిల్లో ఒక దాంట్లో వెళ్ళిపోతుంది కదా, ఒక థీమ్లో వెళ్తుంది కదా, ఇల్లీగల్ వెపన్స్ స్మగ్లింగ్ అని. అది వెళ్ళిపోతే లేదు, మధ్యలో ఇది పెట్టాలి. ఉద్ధరించిండు, ఫార్మర్స్ని కాపాడిండు, ఫార్మర్స్ కోసం నించున్నాడు. ఎందుకు ఇవన్నీ? ఇంకా లూప్ హోల్స్ అంటారు కదా, లూప్ హోల్స్ కాదండి సినిమాలో, బ్లాక్ హోల్సే ఉన్నాయి. లాగి పాడదొప్పుతాయి లోపల బ్రెయిన్ అంతా. ఎగ్జాంపుల్ చెప్తా, హీరో ఈజ్ అ వెరీ స్మార్ట్గా, అన్ని ముందే తెలిసిపోతే ఏడు అంతా చూపిస్తారు. లేపేసిన వెపన్స్ అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కూడా ఎంత సీక్రెటివ్ అంటే అందరు తెలిసిపోతుంది. అనుపమ గారికి తెలిసిపోతుంది, నక్సలైట్లకు తెలిసిపోతుంది, ఇంకా రా ఏజెంట్లకు కూడా తెలిసిపోతుంది. అంత తెలిసిపోయేది ఉంటే ఏంది, నువ్వు మాస్టర్ బైటింగ్ ప్లాన్ వేస్తున్నావు, వాళ్ళకి తెలవాలి, అదే నాకు ప్లాన్ అన్నట్టు. దట్ వాజ్ వెరీ కన్వీనియంట్ అది అనిపించిందండి. ఎందుకంటే ఈ లూప్ హోల్లో ఇంకా దాన్ని ఏమంటారు, కాంపౌండింగ్ లూప్ హోల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తారు, సినిమాలో హీరో ఏమేంటి, ఇల్లీగల్ వెపన్స్ ఉండకూడదు, ఇల్లీగల్ వెపన్స్ అనేది జరగకూడదు, అసలు ఏ చేతికి ముట్టొద్దు అంటాడు. లాజిక్కే కదా. సరే, ఈ పాయింట్ని పట్టుకుందాం. అప్పుడు ఏం చేయాలి? ఇల్లీగల్ వెపన్స్ ఎక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే మొత్తం పేల్చిపాడు తప్పితే అయిపోయింది కదా, వెపన్స్ అక్కడే స్మాష్, నీకు ఇంకా ఏదో ఖర్చు ఉండదు. దాన్ని నువ్వు తీసుకొచ్చి వాళ్ళందరిని చంపి ఆ గన్లన్నీ తీసుకొచ్చి నీ కారులో లోడ్ చేసుకొని అది ఇంటికి తెచ్చి ఇంట్లో ఏదైనా పెద్ద డెకరేషన్ సామాన్లా పెట్టుకుంటావు ఆ గన్లన్నీ. నీ ఏమైంది? గన్లను డిస్ట్రాయ్ చేయడం కదా, మరి అక్కడే స్పాట్లో డిస్ట్రాయ్ చేయొచ్చు కదా. ఈ ట్రాన్స్పోర్టింగ్ ఎందుకు? ట్రాన్స్పోర్టింగ్ చేసే రిస్క్ కూడా ఉంది కదా. ఇప్పుడు నిన్ను లేపేసాడు, నీ ఇంట్లోంచి గన్ను లేపేస్తే, సో అసలు అవి లేకుండా చేయొచ్చు. లేదు, హీరోకి ఇంకేదో మిషన్ ఉంది, గన్లు కావాలి అనుకుందాం. కావాలనుకున్నప్పుడు క్లైమాక్స్లో అన్నింటిని ఒకే బాంబు పెట్టి ఎందుకు పేల్చిండు? ఏం జరుగుతుంది అక్కడ? కేవలం ఆ గన్లన్నీ చూపించి ఏదో కొంచెం హైప్ మెటీరియల్ సీన్ కోసం ఇదంతా పెట్టినట్లేదు.
ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ అండి, ఒకటే ఒక యాక్షన్ సీక్వెన్స్ పెట్టుకొని దాన్ని లాగి వీడి చెప్పి వీడి చెప్పి ఇంకా మూడు ఉత్సాహం ఒకసారి అలా చిన్న హైప్ ఇచ్చి చూపిస్తే మజా ఉంటుంది. ఇంకా ఎన్నిసార్లు అబ్బా. అదే కాకుండా 1% బ్రెయిన్ ఉన్నోడికైనా అరే మరీ మిలిటరీని ఫ్రూట్ చేసినట్టు అనిపించలేదా అనిపిస్తుంది. హెలికాప్టర్ వస్తుంది, ఒక మిజైల్ వేసి కొంచెం బిల్డింగ్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ బిల్డింగ్ని డ్యామేజ్ చేసినప్పుడు ఇంకో 2-3 వేయొచ్చు కదా, వేయదు, సైలెంట్గా చూస్తూ ఉంటారు. హీరో నువ్వేం చేస్తావు, మేము అబ్జర్వ్ చేస్తామని. అది కూడా చాలా లా ఆఫ్ కన్వీనియన్స్ టైప్లో తీసారండి సీక్వెన్స్. అండ్ కొంచెం మిలిటరీ స్ట్రాటజీ కానీ బేసిక్ యూఎస్ కానీ ఏదైనా ఒక స్ట్రాటజీ అండి, మీరు కొంచెం గూగుల్ చేసి చూడండి. ఎవడు ఒక క్యాసిల్లో ఉన్నావంటే నువ్వు ఫ్రూట్ అయిపోతావు. ఎలా అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉంది లేదా ఒక కార్ ఉంది, అందులోనే నువ్వు కూర్చొని ఉన్నావు అనుకో, యూఆర్ లైక్ ఏ సిట్టింగ్ డక్. మన యూఎస్ పోలీస్ టర్మినాలజీలో కూడా చెప్తారు, షూటింగ్ జరుగుతున్నప్పుడు నీ కారులో నువ్వు కూర్చున్నావు అంటే అది నీ టూమ్ స్టోన్ అన్నట్టే అని. అలాంటిది ఇక్కడ హీరో ఒక కాసిల్లా కట్టుకుని అందులో ఉంటాడా. దట్ ఈస్ ద వర్స్ట్ స్ట్రాటజీ ఎవరండి. ఓ బాంబులు వేసి ఓ మిజైల్ వేస్తే మటాషా. ఇంకా ఈ లేయలేదు ఎలాగో చెప్పే కదా, మనం ఇక్కడ హీరోకి బుర్ర ఉండాలి కానీ చుట్టుపక్కల వాళ్ళకి ఉండొద్దు, అట్లుంటుంది స్ట్రాటజీ. మరి ఇంట్లో కూర్చొని స్నైపింగ్ చేస్తూ ఉంటాడు. అదేమి వార్ స్ట్రాటజీయో ఏమో నాకు అర్థం కాదు. లా ఆఫ్ కన్వీనియన్స్ కానీ అది కూడా ఎంత దుర్మార్గంగా వాడతారంటే ఈ సినిమాలో. కన్వీనియంట్గా బ్యాచ్లు వస్తాయి. ఎలా అంటే మావోయిస్ట్ బ్యాచ్ ఉంటుంది, జిహాద్ బ్యాచ్ ఉంటుంది, మిలిటరీ పోలీస్ బ్యాచ్ ఉంటుంది. సో ఇప్పుడు బేసిక్గా హీరో ఏంటి, నా దగ్గరికి రావద్దు అని చంపాలి. ఎవరిని చంపాలి, కన్వీనియంట్గా జిహాద్ బ్యాచ్ వస్తుంది. ఫస్ట్ నేను చచ్చి చూపిస్తాను మీకు, వాళ్ళ దగ్గర ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అన్నట్టు పోతారు. బుల్లెట్లు తగులితే ఓ షిట్ దగ్గర మెషిన్ గన్లు ఉన్నాయి. అప్పుడు హీరో గారు ఏం చేస్తాడు, వేరే వాళ్ళని మాత్రం అటాక్ చేయకూడదు, వేరే వాళ్ళు మంచోళ్ళు, సో మోకాల మీద బుల్లెట్లు కొడదాం పోలీసులకు అంటాడు. ఓకే, ఆ లాజిక్ కూడా సాటిస్ఫైడ్. సరే కరెక్టే, హీరో మంచోడు కాబట్టి పోలీసులను చంపొద్దు, మిలిటరీలను చంపొద్దు. కానీ కట్టుపన్న ఒక పెద్ద విగ్రహానికి మెషిన్ గన్లు వచ్చేస్తాయి. అది ఇష్టొచ్చాడు దట్టడట కాల్చిపాడు దొప్పుతుంది ఏరియాలో. క్రాస్ ఫైర్లో లేకపోతే మిస్ఫైర్ అవ్వడానికి పోలీస్ పోతే అవి పట్టించుకోరా అంటే అదే చెప్తున్నాం కదా, ఒక కన్సిస్టెంట్గా ఒక ఇది లేదు. ఏదో చెప్తున్నాము ఇంక అంతే, ఒక్కొక్క బ్యాచ్ వస్తూ ఉంటుంది. మిలిటరీ వాళ్ళు రిట్రీట్ అవ్వడం ఏంటి. ఇంకోటి ఉంటుందండి, క్లైమాక్స్లో హీరో ఇంకా ఈ ఇంటలేడు, ఈ ఇంటి బయటకు వస్తలేడు, సరే నీ అమ్మ ఫైటర్ జెట్ పంపించి మిజైల్ వదులుదామంటే అప్పుడు మళ్ళీ హీరో వచ్చేసి లేదు మీరు ఆ మిజైల్ అవసరం లేదు, నాకు నేనే సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకొని చచ్చిపోతా అంటే, అయ్యో పాపం ఇట్లా చివరి కోరిక తీర్చేద్దాం ఈ టెర్రరిస్ట్కి అని చెప్పి తీర్చేస్తాను, నువ్వే పేర్చుకొని సావునా అన్న అని. అబ్బాబాబ్బా ఎంత ఆప్షన్లు ఇస్తారు తలవానికి. ఇదే దీంతోనే అయిపోయిందిరా బాబు తలకాయ నొప్పి అనుకుంటే ఈ గ్యాప్లో ఇంకోటి ఉంటుంది. ఇంకొక అవసరం లేని ప్లాట్ ఒకటి పెట్టారండి. ఏంటంటే ఒక సిన్సియర్ పోలీస్ ఉంటాడు అనమాట. సిన్సియర్ పోలీస్కి ఒక కూతురు ఉంటుంది. సో ఇప్పుడు ఆ కూతురు చచ్చిపోయింది హీరో వాళ్ళ విధంగా. కాకపోతే మెయిన్ థింగ్ ఇస్ టెర్రరిస్టులు, ఇల్లీగల్ గన్స్, అందుకే హీరో కూడా మారుతాడు. సో ఇప్పుడు ఆ డాడీ గాడు హీరోని అర్థం చేసుకోకుండా వచ్చి ఏమంటాడు, నా కూతురు చావడానికి కారణం నువ్వే, నీ ఎయిమ్ నీ మిషన్ ఏంటి, వరల్డ్ మొత్తాన్ని గన్స్ లేకుండా చేయడం, నేను దాన్ని బ్రేక్ చేసి నేను హర్ట్ చేస్తా అంటాడు. అది ఏం లాజికల్ పాయింట్. మళ్ళీ వితిన్ టూ మినిట్స్ హీరో వచ్చేసి లేదు నాకు ఒక కూతురు ఉంది, నా కూతుర్ని అనాథలాగా పెంచి నువ్వే డాడీ అన్నట్టు పెంచాను, నా కూతురు నీకు సాక్రిఫైస్ చేసేసాను, దిస్ ఈజ్ మై ఇది అంటే వాడు మళ్ళీ కన్వర్ట్ అయిపోయి ఎన్నా తలైవా అంటాడు. ఒరే ఆ 2 minutesలో ఎంత చూపించారంటే నాకు ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఎట్లా వస్తాయండి ఇలాంటి థాట్స్ అని. ఇవన్నీ వదిలేద్దామండి, ఈ లాజికల్ లూప్ నువ్వు తప్ప వాడు చూడటం జఫా అది అంటారు. లవ్ ట్రాక్ కూడా సెట్ అవ్వలేదండి. మనోటి స్నైపర్లో ఒకసారి చూస్తే ప్యూర్ లస్ట్ అది. ఆ అమ్మాయిని చూడగానే ఇంకా అంతే అయిపోయింది మటాష్, ఇంకా సంపుడు లేదు ఏం లేదు, నా మెయిన్ ఏం గోల్ డెస్టినేషన్ అంతా నేను ఇంకా లవ్లో పడేయడమే. లవ్లో పడేసినాక అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకొని ప్రెగ్నెంట్ అయినాక మీరు చూడండి ఎటో పోతండి. ఒకటి చూపించండి అప్ప, మన సినిమాలో అదే నాకు ప్రాబ్లం అనిపిస్తుంది. ఒక జానరా పట్టుకొని దాంట్లో వెళ్ళరు. యాక్షన్ ఉండాలి, మాస్ ఉండాలి, సాంగ్ ఉండాలి, డ్యాన్స్ ఉండాలి, ఎలివేషన్ ఉండాలి, మమ్మీ డాడీ జనాలు కూడా కాపాడాలి, జనాలకి సేవియర్ లాగా నించోవాలి. ఇన్ని సినిమాలు ప్రతి సినిమాలో 10 సినిమాలు పెడితే ఎట్లా అండి. నాకు ఓటీటీకే తట్టుకోవడానికి చాలా కష్టమైంది. థియేటర్లో 3 hours చూస్తుంటే మాత్రం మరణమే. బట్ ఓకే, ఇది మన ఈగిల్ రివ్యూ. దీనికన్నా ముందా ఇంకోటి చెప్దాం అనుకున్నా. క్లైమాక్స్లో కూడా ఈ ట్రాప్ సెట్టింగు అది ఇది కూడా నాకు చాలా బాలు సినిమా మీరు చూస్తుంటే ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా క్లైమాక్స్లో ఓ ఫెన్స్ ఉంటుంది, దాని మీద ట్రాప్స్ పెట్టి అటాక్ చేస్తారు. చాలా సిమిలారిటీస్ అండి. నాకు శ్రీమంతుడు అనగా శ్రీమంతుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. సేమ్ ఊరు వెళ్తాడు హీరోయిన్ కోసం, అప్పుడు దాకా సెల్ఫిషో లేకపోతే అలా ఉన్నాడు, వెళ్ళిపోయి మొత్తం మార్చేసి సెల్ఫ్లెస్ అయిపోతాడు. అదే దాంట్లో మీరు గన్నులు పెట్టండి, బాంబులు పెట్టండి, అటాక్ పెట్టండి, అదే ఇంకా శ్రీమంతుడు విత్ స్నైపర్ రైఫిల్ అన్నట్టు ఉంది ఇది. సో ఇది నా ఈగిల్ రివ్యూ. ఇంకా ఆల్రెడీ అయిపోయింది, సినిమా అయిపోయింది, ఓటీటీ వచ్చింది, చాలామంది చూసుంటారు, అందుకే ఇంకా హెవీ స్పాయిలర్స్తో చెప్పాను. మీకేమనిపించింది? లేదురా మాకు సినిమా బీభత్సంగా నచ్చింది, నువ్వే జఫా అంటారా, లేదా ఇంకంతే మీరేమనుకుంటారో చెప్పండి. ఇంకా చూస్తున్నాను బాలపిచ్చి మూవీస్ కలదమల్లి వచ్చే వారం కూడా కాదు, ఇంకో 1-2-3 daysలో ఇంకా మీకు మార్చిలో వచ్చే మూవీస్ గురించి కూడా కొంచెం మాట్లాడాను, గామి గురించి కూడా మాట్లాడాను. సో స్టే ట్యూన్డ్.